వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బద్ధకము అంటే లేజినెస్. ఈ లేజినెస్ అనేది మనం చిన్న చిన్న చిట్కాలతో ఏ విధంగా అవాయిడ్ చేసుకోవాలన్నది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఓకేనా అండి? ఇంకెందుకండి ఆలస్యం, తెలుసుకుందామా మరి? లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్ గా ఈ బద్ధకం అనే సమస్య ప్రతి ఒక్కరిలోనే ఉంటుందండి. దాన్ని ఎంతవరకు మనం దూరం చేసుకోవాలి అన్నది ఈ రోజు మనం తెలుసుకుందాము. బద్ధకం అన్నది ఒక చిన్న జబ్బు లాంటిదండి. ఆ జబ్బు మనకి ఆ బద్ధకం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ జబ్బు కూడా మనకి అప్పుడే స్టార్ట్ అవుతుందని అనుకోవాలి. ప్రతి ఒక్కరిలోని కూడా బద్ధకం అనేది కామనేనండి. మనం ఈ బద్ధకాన్ని ఏ విధంగా అవాయిడ్ చేసుకోవాలి అన్నది చిన్న చిన్న చిట్కాలతో మనం దాన్ని మాక్సిమం దూరం చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఎలా అంటే పడుకున్న తర్వాత లేవబుద్ధి అవ్వదు. సో లేచిన తర్వాత ఏ పని చేయాలనిపించట్లేదండి, బద్ధకంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేవాలనిపించట్లేదు, లేదు అంటే పడుకుంటే లేవాలనిపించట్లేదు, ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు, లేదా నేను ఈ వంట చేయాలనిపించట్లేదు అని ఏదో రకరకాలు మనం సాకులు చెప్పుకుంటూ ఉంటాము. సో మనం మాక్సిమం ఈ బద్ధకాన్ని తొలగించుకోవాలి అంటే పాజిటివ్ అనేది మనలో మెయిన్ అండి. పాజిటివ్ థింకింగ్ అనేది మనకి కావాల్సింది. నెగిటివ్ థింకింగ్ అనేది దాన్ని చాలా వరకు అవాయిడ్ చేయాలి. బద్ధకానికి నెగిటివ్ కి బాగా దగ్గరగా ఉంటుందండి. ప్రతిదీ కూడా మనం నెగిటివ్ గా థింక్ చేయడం అనేది మనం చాలా వరకు తగ్గించుకోవాలి. సో ఫర్ సపోజ్ ఒక పని అనేది ఉంది, మన కోసం వెయిట్ చేస్తుంది. ఆ పని కోసం మనం పదే పదే ఆలోచించే బదులు అంటే పని కంప్లీట్ అవుతుందో లేదా, నేను చేయగలనా లేదా, ఆ పని ఏ విధంగా అవుతుంది, ఆ పని నేను చేస్తే ఎలా అవుతుందో ఏంటో అన్న భయం అన్నది మీరు నెగిటివ్ థింకింగ్ అనేది అవాయిడ్ చేయండి. ఓకే, ఆ పని మన కోసం వెయిట్ చేస్తుంది, ఆ పని నేను చేసేయగలను, ఆ పని పూర్తవుతుంది, ఆ పని నాకు కంపల్సరీ చేయగలను అన్న ధైర్యాన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకుని మీరు ఆ పని అనేది కంప్లీట్ చేసుకుంటే అక్కడ సగం వరకు బద్ధకం అనేది పోతుందండి. ఎక్కువగా నేను బాగా లేజీగా ఉంటాను అన్న మైండ్లో నుంచి కూడా మీరు ఆ మాటను తీసేయండి. నేను చాలా యాక్టివ్గా ఉంటాను, నేను ఏ పనైనా కూడా నేను చాలా యాక్టివ్గా చేస్తాను అన్నది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, చాలా మంది పనికి రేపు చేద్దామని అనుకునే పని ముందు రోజు నుంచి కూడా వాళ్ళు ఒక టైం టేబుల్ అనేది రాసేసుకుంటారు. ఏ విధంగా అంటే, రేపు మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, సో దానికి మనం చట్నీ ఏం ప్రిపేర్ చేయాలి, లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి, డిన్నర్ ఏం ప్రిపేర్ చేయాలని చెప్పి తల బాధేసుకుంటారండి ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు, కాకపోతే అది ఒక అలవాటు కింద చేసుకున్నారు వాళ్ళు. ఆ అలవాటుని కూడా మీరు తగ్గించుకోవాలి. ఈ టెన్షన్స్ లో కూడా కొద్దిగా మనకి పని అనేది కూడా సరిగా అవ్వదండి. పనిని ఎప్పుడు కూడా మనం తలుచుకోకూడదు. పని ఎప్పుడైతే చేస్తామో, ఒక పని తీసుకున్నాం, ఆ పని కంప్లీట్ అవుతుంది అనిపించుకుని నెక్స్ట్ పనిలోకి వెళ్ళాలండి. ఆ పని కూడా మనం స్పీడ్ గా చేయడం వేరు, అలానే యాక్టివ్ గా చేయడం వేరు. పనిని మీరు ఇంట్రెస్ట్ గా ఇష్టపడాలి. పని అనేది మనం ముందుగా ఇష్టపడితే ఆ పని చాలా తొందరగా అనేది అవుతుందండి. ఆ పనిని మీరు ఒక భయంగా చూసుకుంటే, అంటే ఆ పని నేను చేయగలను, అమ్మో ఇంత పని ఉంది, నేను ఎలా చేస్తాను ఏంటో అన్న భయాన్ని మీరు పోగొట్టుకోవాలి. ఆ పని ఉంది, సో నేను ఇప్పుడు కంప్లీట్ చేసేయగలను, పని అయిన వెంటనే సో నెక్స్ట్ ఇంకొక పని ఉంది అన్న ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మీ మైండ్ లో సెట్ చేసుకుంటే మీరు మాక్సిమం మీ బద్ధకాన్ని కూడా చాలా వరకు మీరు తొలగించుకోవచ్చు. సో అలానే రీసెంట్ గా చాలా మంది కామెంట్ చేస్తున్నారండి, మీరిద్దరు పిల్లలతో ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, మీకు ఎలా టైం దొరుకుతుంది, వీడియోస్ ఎలా చేస్తున్నారు అని చెప్పి చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా నేను కామెంట్ లో ఆన్సర్ అనేది కొంతమందికి చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ బద్ధకం అనే టాపిక్ పైన వీడియో చేసి చూపించాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక విషయం గురించి అవగాహన వస్తుంది, తెలుస్తుంది అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చి చేయాలని అనిపించిందండి. సో రీసెంట్ గా నిన్న కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు, నాకు ఎందుకు అనిపించింది ఓకే చేసి చూపిద్దాము అని చెప్పి. నా విషయానికి వస్తే నేను ఏం చేస్తానంటే, మీరు పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తారు, రోజు ఏ విధంగా గడుస్తుంది అనేది ఒక టైం టేబుల్ అనేది మాకు చూపించండి అని అన్నారు. సో టైం టేబుల్ చూపించడానికి నాకు అంటూ ఖాళీ అనేది లేదు ప్రెసెంట్ అయితే, అందుకని నేను చూపించలేదు. జస్ట్ నేను ఈ రోజు ఒక చిన్న టాపిక్ లో చెప్దాం అనుకుంటున్నానండి. నేను వచ్చేసి మార్నింగ్ 6 కి లెగుస్తాను. లేచిన తర్వాత 8 కల్లా నాకు పాలు తోడబెట్టడం, పిల్లలకి పాలు కాచి రెడీ చేసి ఉంచడం, అలానే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేయడం, క్లీనింగ్ అనేది, ఇలా చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకుంటాను. సో 7:30 అయిన తర్వాత నేను కిషాంత్ రిత్విక్ ని ఇద్దరిని లేపుతాను. వాళ్ళిద్దరు లేచిన తర్వాత ఇద్దరు కూడా వాళ్ళ డ్యూటీస్ లో వాళ్ళు ఉంటారు. అంటే పార్టీ వెళ్ళడం అని, లేదు అంటే బాత్ కి వెళ్ళడం, బ్రష్ చేసుకోవడం, ఇలా చిన్న చిన్న పనుల్లో 8 కల్లా కంప్లీట్ అయిపోతుంది. 8 కల్లా కంప్లీట్ అవుతూ ఉండగా నేను ఆల్రెడీ 7:30 కల్లా నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి 8 కి వాళ్ళు రెడీగా ఉంటారండి. తర్వాత నేను ఈ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి నేను ఇద్దరికి కూడా ఒకే టైంలో పెడతాను. సో కిషాంత్ కి తినేసిన తర్వాత రిత్విక్ కి నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత యూనిఫామ్ వేసి తనకి పాలు కల్పించి స్నాక్స్ సర్ది నేను స్కూల్ కి పంపిస్తాను. సో విత్ ఇన్ సెకండ్స్ లో నేను స్కూల్ కి రిత్విక్ వెళ్ళిన విత్ ఇన్ సెకండ్స్ లో కిషాంత్ కి నేను స్నానం చేయించి పడుకోబెడతాను.
సో ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న బ్రేక్ ఇస్తున్నానండి. సో ఇక్కడ ఏంటి అంటే నేను మార్నింగ్ 6కి లేచాను. ఇంత పని చేసుకున్నాను. ఎలా చేసుకుంటాను ఏంటి అని నేను నైట్ అంతా కూడా థింక్ చేస్తే నేను చేయలేనండి. నేను ముందుకి వెళ్ళలేను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడాని. మనం పనిని బద్దకిస్తే ఆ పని ఎవరు చేస్తారండి? ఇంకెవరు చేస్తారు? మనమే కదా చేసుకోవాలి. ఆ పని అనేది బద్దకించడం వల్ల తర్వాతైనా ఒక 2 గంటల తర్వాతైనా లేదా ఒక కాసేపు అయినా సరే ఆ పని అనేది మనమే కంప్లీట్ చేయాలి. అవునా లేదా? సో ఆ పని అనేది మన పైన డిపెండ్ అయి ఉంది కాబట్టి మనం ఆ పనిని ఎప్పటికప్పుడే కంప్లీట్ చేసేసుకోవాలండి. నేనైతే ఆ విధంగా చేసుకుంటాను. చాలా మందికి డౌట్ ఉంటుంది. కిషాంత్‌ని ఎలా చూసుకుంటున్నారు? రిత్విక్‌ని ఎలా చూసుకుంటున్నారు? ఇంట్లో మీరు ఎలా క్యారీ చేస్తున్నారు పిల్లల్ని అది అన్ని టైమ్స్ మీకు ఎలా సరిపోతుంది అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. సో నేను అలాగా రిత్విక్‌కి స్కూల్‌కి పంపించి కిషాంత్‌కి స్నానం చేయించిన వెంటనే నేను బ్రేక్‌ఫాస్ట్ అది నేను కంప్లీట్ చేసిన తర్వాత స్నానం చేసి వంట అది చేసుకుని సో మళ్ళీ కిషాంత్ లేచే లోపు రిత్విక్‌కి కూడా నేను లంచ్ అది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ నేను ఫుడ్ అది కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇంకొక విషయం ఏంటి అంటే నేను కిచెన్‌లోకి వెళ్ళిన తర్వాత నేను డిసైడ్ అవుతానండి. ఏం కర్రీ ప్రిపేర్ చేయాలి. సో ఈ రోజు ఏం చేయాలి అన్నది నేను అక్కడికి వెళ్ళిన తర్వాతనే నేను డిసైడ్ అవుతాను. సో ఈ రోజు ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఓకే ఈ కర్రీ వండుదాము అని చెప్పి నేను ప్రొద్దుట లేచిన తర్వాత కూడా ఆలోచించాను. ఈ రోజు కర్రీ ఏం చేయాలని లేదా ముందు రోజు నైట్ కూడా నేను థింక్ చేయనండి. మనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో పాటు సమస్యలతో పాటు వీటిని కూడా మన మైండ్లోకి పెట్టుకోవడం వలన మనకి హెల్త్ సంబంధించిన ఇష్యూస్ అనేవి ఎక్కువైపోతాయి. సో ప్రతిదీ కూడా మైండ్లో అనేది మీరు ఎక్కువగా పెట్టుకోకండి. చిన్న చిన్న విషయాలు అంతే కదా. సో మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయి వంట కోసం ఎందుకు అని చెప్పి అంత తాపత్రయపడటం అని చెప్పి నేను దాన్ని అవాయిడ్ చేస్తాను. టెన్షన్ ఏమి పడకుండా అప్పటికప్పుడే డిసైడ్ చేసుకుని నేను వంట అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సో అలానే కిషాంత్కి రిత్విక్కి సంబంధించిన కర్రీ నేను మెయిన్ ఏదైతే పెట్టాలనుకుంటున్నాను అంటే ఓ పక్కన రిత్విక్కి స్కూల్కి సంబంధించిన కర్రీ అలానే కిషాంత్కి సంబంధించిన రసం కానీ లేదా బాయిల్డ్ పొటాటో కానీ ఏదైనా ఒకటి కర్రీ అనేది ముందు వాళ్ళకి రెడీ చేసుకున్న తర్వాత బాక్స్ రెడీ చేస్తానికి పంపిస్తాను. అప్పుడు టైం 11:30 అవుతుంది. సో ఈ 12కి 12:30 మధ్యలో లెగిస్తాడండి కిషాంత్. ఈ లోపు ఈ గ్యాప్ లో నేను ఇంకొక కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను అన్ని రెడీ చేసి ఉంచుకుంటాను. ఇంకా కిషాంత్ లేవలేదు అన్న టైం అన్నది అనిపించినప్పుడు అలసట వస్తేనే నేను విశ్రాంతి తీసుకుంటానండి. అది కూడా జస్ట్ ఒక 10 minutes లో నేను ఆ బద్ధకాన్ని వదిలించుకుంటాను. బద్ధకం అనేది నా మైండ్ లో ఉండదు. నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే విశ్రాంతి మనం ఒక బాడీకి రిలాక్సేషన్ అనేది ఉండాలి. అస్తమాను పని ఒత్తిడితోటే మనం అలసిపోకూడదు. అందుకని మార్నింగ్ లేచాను సో ఇన్ని పనులు చేసుకున్నాను ఏకదాటిగా చేసుకోకూడదు కాబట్టి జస్ట్ ఒక 10 minutes సో నాకు ఆ అలసటతో నాకు నిద్ర అనేది వచ్చేస్తుందేమో మేబీ అని చెప్పి నేను ఒక 15 minutes కి అలారం అనేది నా మొబైల్లో నేను ఫిక్స్ చేసుకుంటాను. సో ఈ లోపు నేను కిషాంత్ లేస్తాడేమో అని చెప్పి రెడీ చేసి ఉంచుకుంటాను. రైస్ అలానే తనకి కావాల్సిన అన్ని కూడా దగ్గరే పెట్టుకుని ఉంచుకుంటాను. వాటర్ అన్ని కూడా తను లేచేటప్పటికి నేను అన్ని కూడా రెడీ చేసుకుని ఉంచుకోవడం వల్ల తొందరగా నాకు పని అనేది పూర్తవుతుంది. సో ఎప్పుడు మీకు అదే చెప్పాను నా వీడియోస్ లో ప్రతి వీడియోస్ లో ఉంటుందండి. తను పడుకున్న తర్వాత నేను పని అనేది స్టార్ట్ చేస్తాను. అంటే ఈ లంచ్ కి సంబంధించి అదిని తను పడుకున్న తర్వాత నాకు డైలీ అలవాటు అయిపోయింది. ఏ పని అయితే ఉందో అన్నది పని కంప్లీట్ అవుతూ ఉండగానే నేను ఇంకొక పనిని ఆలోచిస్తాను. పని స్టార్ట్ చేసే ముందు ఆలోచిస్తే అమ్మో ఈ పని ఉంది, ఈ పని ఎలా కంప్లీట్ చేస్తాం, ఇంకొక పని మన కోసం వెయిట్ చేస్తుంది అన్న భయం అనేది వద్దు. ఓకేనా. నెక్స్ట్ కిషాంత్కి 1:30 కల్లా తనకి కంప్లీట్ అయిపోతుంది అన్ని కూడా. 2:30కి పడుకుంటాడండి తను. ఈలోపు నేను మా హస్బెండ్ కూడా మా లంచ్ కంప్లీట్ అవుతుంది. కాసేపు నేను కిషాంత్తో స్పెండ్ చేస్తాను. రిత్విక్తో నేను చాలా ఎక్కువగా స్పెండ్ చేసేదాన్ని. అప్పట్లో నేను వాట్సాప్ అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. సో తనతో ఎక్కువగా స్పెండ్ చేసేదాన్ని. సో రిత్విక్తో నేను అంతలా స్పెండ్ చేసి తనతో అంతలా నేను ఆనందంగా ఆడుకున్నాను. కిషాంత్తో నేను ఎందుకు టైం స్పెండ్ చేయకూడదు, నాకు యూట్యూబ్ ఉంది వీడియోస్ పెట్టుకుంటున్నాను, అలానే ఇంటి వర్క్తో ఉంటున్నాను, కిషాంత్ని ఎందుకు నేను పక్కన పెడుతున్నాను అన్న ఫీలింగ్ రాకూడదని చెప్పి నేను ఈ రిత్విక్ని ఎలా చూసుకున్నాను కిషాంత్ని కూడా అలానే చూసుకుంటున్నాను. సో తనకంటూ ఒక టైంని కేటాయించి కాసేపు ఆడుకుంటాను. ఆడుకున్న తర్వాత కిషాంత్ 2:30కి పడుకుంటాడు కదండి. ఆ పడుకున్న గ్యాప్లో నేను ఈ వీడియోస్కి సంబంధించిన ఎడిటింగ్ కానీ ఏదో ఒక పని. ఇంతకుముందు ఈ వీడియోస్ నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండేవారు కాదు. అలానే వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయడం కానీ ఇంత వర్క్ ఉండేది కాదు. ఇప్పుడు కొద్దిగా వర్క్ ఎక్కువైంది. సో వర్క్ ఎక్కువైనప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక 1 hour ముందుగానే లేవడం నేర్చుకుంటాను అనమాట.
సో 6కి లేచేదాన్ని. సో ఇప్పుడు 5:45 కానీ 5:30 కానీ అలా లేగడం మాట. అలా అలవాటు చేసుకుంటూ ఉంటే మనలో బద్ధకాన్ని పోగొట్టాలి అంటే మన మైండ్ అనేది ముందు ఫ్రెష్గా ఉంచాలండి, యాక్టివ్గా ఉండాలి. రోజస్తమాను కూడా మనం యాక్టివ్గా ఉండాలనడానికి ట్రై చేస్తూ ఉండాలి. అలసటతో పాటు మనం టైంకి ఫుడ్ తీసుకున్నామా, టైంకి పడుకున్నామా, ఓకే. మనం పనిగట్టుకునే టైం అనేది ఫ్రీ టైం ఖాళీ చేసుకుని, అంటే ఫ్రీ టైంని మనం కేటాయించుకుని పడుకుని దొరలడం వలన కలిసి వచ్చేది ఏదీ లేదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మనం ఎప్పుడైతే మనకి పనంతా కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన కాస్త టైంలో కూడా మనం అలసట అనేది ఉంటుంది కాబట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మీరు రిలాక్స్ అవ్వండి. జస్ట్ సరిపోతుంది. మీకు అంతకంటే ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది, సో లేవాలనిపించట్లేదు, లేవలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఉంటే అలారం అనేది మీరు ఒక అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్క విషయానికి కూడా మీరు 1 అవర్ 1 అవర్కి వాటర్ తీసుకోండి అంటారు. చాలా మంది వాటర్ తీసుకోరు. వాటర్ తీసుకోవడం వలన కూడా చాలా హెల్దీగా మంచిదండి. సో వాటర్ తీసుకోవడం వలన ఏమవుతుందంటే మనకి యాక్టివ్గా అనేది ఇంకాస్త ఎక్కువ అవుతుంది, రెట్టింపు అవుతుంది. ప్లస్ ఇంకొక పక్క గ్లో కూడా వస్తాం మనం. మన హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అన్నింటికీ కూడా. ఒక పనిని మనం తీసుకున్న తర్వాత దానికోసం మనం అస్సలు భయపడవలసిన అవసరం లేదు. ఆ పని అనేది మనది. ఆ పని ఎప్పటికైనా మనం కంప్లీట్ చేయాలి. ఆ పని బాధ్యత మనది కాబట్టి మనం అక్కడికి సంబంధించి అస్సలు బద్ధకం అనేది ఉండకూడదు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అడిగారు, నేను కిచెన్లో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను కౌంటర్ టాప్ పైన పెట్టేశాను. అన్నీ మెస్సీగా ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యే లోపు నేను సాల్ట్ తీసాను, వేసాను. సాల్ట్ ఏదో యాజ్ ఇట్ ఈస్ దాని ప్లేస్లో పెట్టేశాను. సో మళ్ళీ నేను ఇంకొక పోపులు బాక్స్ తీసాను. సో పోపులు అన్ని వేసేసుకున్నాను, మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేశాను. చాలా మంది ఎలా అంటే తీసుకొచ్చి అక్కడ పెట్టేసి తర్వాత సర్దుద్దాంలే అని అనుకుంటారు. అక్కడే మీకు ఒక పని అనేది ఎక్స్ట్రా అవుతుంది. అంటే డబల్ పని మీరే పెంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆ పని కంప్లీట్ అయిపోవాలి. ఎప్పటికప్పుడు అవన్నీ కూడా మీరు సర్దేసుకుంటే మీకు ఒక పని అనేది ఈజీగా ఉంటుంది. షార్ట్ కట్లో అనేది వే అనేది మీరు వెతుక్కుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సో ఇంకొక విషయం చెప్పే ముందు ఇది కంప్లీట్ చేస్తాను. సో ఓకేనా, నేను అక్కడ కిషాన్తో 2:30కి అలా పడుకుంటున్న తర్వాత నేను ఒక 4 వరకు కూడా ఈ టైం అనేది స్పెండ్ చేస్తాను. అంటే ఎడిటింగ్ కానీ వీడియోస్తో నేను కాసేపు స్పెండ్ చేయడం అని అలాంటివి. అంతకుముందు టీవీ చూసే అలవాటు ఉంది. టీవీ నేను చాలా వరకు తగ్గించేశాను. అంటే ఏ టైంలో చూస్తానంటే కిషాన్కి ఫుడ్ పెట్టేటప్పుడు, రిత్విక్ డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు, సో ఏదైనా టేబుల్స్ అది క్లీన్ చేసేటప్పుడు ఆ టైంలో నేను మైండ్ అనేది టీవీ దగ్గర పెడతాను. ఎక్కువగా చూసి అది కూడా అలవాటు చేసుకోనండి. ఆ సీరియల్స్కి ఏంటి, మూవీస్కి ఏంటి అలవాటు పడ్డామంటే మనకి క్లైమాక్స్ ఏమవుతుంది అన్న టెన్షన్స్లో బీపీలు కూడా వచ్చేస్తాయి. సో నాకైతే సీరియల్స్ అవి అలవాటు లేదండి, ఏ సీరియల్ కూడా చూడను. సో ఇంకొక విషయం ఏంటి అంటే, సో నెక్స్ట్ రిత్విక్ వచ్చే స్కూల్ టైం అవుతుంది. సో కిషాంత్ నిద్ర లేచే టైం అవుతుంది. కిషాంత్ నిద్ర లేచే లోపు నేను రాగి మాల్ట్ అనేది రెడీ చేసుకుంటాను. సో అది హాట్గా పెట్టలేము కదా. సో నేను 4కే స్టార్ట్ చేస్తాను. కిషాంత్ ఎప్పుడు లేస్తాడో ఆ టైంకి రెడీ చేసి ఉంచుకుంటాను. అది బాగా చల్లారిన తర్వాత నేను తనకు తినిపించాలనుకుంటాను. ఈ లోపు రిత్విక్ వస్తాడు. వచ్చిన తర్వాత తను పాలు అది కలిపి ఉంచుతాను. రస్కులు కానీ లేదంటే ఏదైనా ఏదో ఒకటి వేసుకుని తింటాడు స్నాక్స్ కింద, ఈవినింగ్ స్నాక్స్. వాళ్ళు అక్కడ అలా ఆడుకుంటూ ఉంటారు. పిల్లలిద్దరు కూడా కాసేపు ఆడుకుంటూ ఉంటుంటే నేను మళ్ళీ ఈవినింగ్ ఫుడ్కి రెడీ చేసుకుంటాను. లేదు అంటే కాసేపు బయట ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం అని, లేదు అంటే పిల్లలిద్దరితో కాసేపు స్పెండ్ చేయడం అని, రిత్విక్ హోంవర్క్స్ చేయించడం అని, ఇలా చిన్న చిన్న పనులన్నీ కేటాయిస్తాను. అమ్మో నేను ఎప్పుడో లేచాను, నేను అలా ఇవాళ అంతా అలసిపోతూ ఉన్నాను అని మీరు పాస్ట్ కోసం అస్సలు థింక్ చేయకండి. సో నెక్స్ట్ ఏం చేయాలన్న ఆలోచన కోసమే మనం థింక్ చేస్తూ ఉంటే పాస్ట్ వదిలేయండి, ప్రెజెంట్ చూసుకోండి. ఓకేనా, పాతవి అయిపోయిన వాటిని మనం తలుచుకుంటే నేను ఇంత పని చేసేసానా బాబు, ఎంత కష్టపడిపోయాను, నాకు ఎంత బలం పోయింది అని దానికోసం పదే ఆలోచించకండి. ఓకేనా. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంతకుముందు చెప్తున్నాను కదండి, ఆ విషయం ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఎలక్ట్రికల్ మిషన్స్ వచ్చాయో దానికి మనం బాగా అలవాటు పడిపోయి మనం ఏ పని కూడా ముందు చేయలేకపోతున్నాము. ఇంతకుముందు మనం కష్టపడి సో డిటర్జెంట్లో బట్టలు నానబెట్టుకుని వాటిని మనం కష్టపడి ఉతికి ఆరేసిన తర్వాత వాటిని తీసి మడత పెట్టి తర్వాత కబోర్డ్స్లో పెట్టి నెమ్మదిగా వాటిని తీసుకోవడం అని, ఆ విధంగా మనం టైం అనేది కేటాయించే వాళ్ళం వాటికి. సో ఇప్పుడు వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి, అదే వాష్ చేసేస్తుంది, అదే డ్రై చేసేస్తుంది. సో మనం తీగిపైన వేసి తీసుకుని మడత పెట్టడానికి చాలా బద్ధకం అండి. ప్రతి ఒక్కరు బట్టలు మడత పెట్టాలన్నా, లేదు అంటే ఇల్లు తుడవాలన్నా, సామాను అది క్లీన్ చేసుకోవాలన్నా, వంట చేయాలన్నా, పడుకున్న తర్వాత లేవాలి అని అనిపించకపోయినా, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీకు బద్ధకం అనేది పెరగడానికి కారణం మన మైండ్ సెట్ ఏనండి. ఇక్కడ ఏది చెప్తుంటే అదే మనం వింటున్నాము. సో మనకున్న ఈ బద్ధకాన్ని అనే దాన్ని మైనస్ చేసి తీసేసుకుంటే చాలా వరకు మనకి హెల్దీగా
గా ఉండొచ్చు, వర్క్ కంప్లీట్ అవుతుంది. అవే మనకి ఒక ఎక్సర్సైజ్ అండి. ఎక్కువగా వర్క్ చేయడం వలన మన బాడీ అనేది చక్కగా ఒక ఎక్సర్సైజ్ కింద, లేదంటే ఒక వాకింగ్ కింద అన్ని ఉంటుంది. మనం ఈ రూమ్ లో నుంచి ఈ రూమ్ లోకి వెళ్ళడం, లేదంటే ఈ వర్క్ చేయడం, ఏదో ఒక పని చేస్తూ ఉండడం వలన మనకి ఒక ఎక్సర్సైజ్ కింద ఉంటుంది. సో మీరు అందుకని కష్టపడిపోయిన అవసరం లేదు. వాకింగ్ చేసి అలానే లేదంటే ఎక్సర్సైజ్లు చేసుకోవడం, వాకింగ్ చేయడం, మెడిటేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా అతిగా ఎక్కువ కష్టపడిపోయిన అవసరం లేదు. మీకున్న యాక్టివిటీస్ ని మీరు ఫాలో అవ్వండి. అలానే వద్దని చెప్పట్లేదు కంప్లీట్ గా. సో ఈ విధంగా కూడా మీరు ఇంటి పని చేసుకోవడం మంచిదే కదండి. మన ఇంటి పనిని మనం చక్కబెట్టుకుంటున్నాము. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రికల్ మిషన్స్ అనేవి వచ్చాయో మనం దానికి వాటిపై డిపెండ్ అవడం వల్ల చాలా వరకు మనలో బద్ధకం అనేది ఎక్కువగా మొదలైపోయింది. సో ఎప్పుడైతే అవి మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం వేరే పనిని వెతుక్కోవాలి. మనం పనిని వెతుక్కోవట్లేదు, పని తగ్గించుకుంటున్నాం. నైట్ ఒక కర్రీ చేసేసానండి, సో రేపు కూడా అదే కర్రీ. మార్నింగ్ ఒక కర్రీ చేశాను, ఈవినింగ్ అదే కర్రీ. సో మనం టైం తగ్గించుకుంటూ వస్తున్నాం. ఈ టైం ఎందుకు తగ్గించుకుంటున్నాం అంటే ఫ్రీ టైం కోసం మనం వెతుక్కుంటున్నాం. ఎందుకు వెతుక్కుంటున్నాం అంటే బద్ధకాన్ని అక్కడ మనం రుద్దడానికి, అంటే నేను ఫ్రీ టైం చేసుకుని పడుకోవడానికి, దొరలడానికి, టీవీ చూడడానికి, ఫోన్ చూడడానికి ఏదో ఒక టైంని మనం ఫ్రీ టైం అనేది మన చాయిస్ కింద తీసుకుంటున్నాం. ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడు మన బద్ధకాన్ని మనం అక్కడ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు చేసిన పని అప్పుడు అయిపోవాలి. ఎప్పుడు ఏదైతే తీస్తామో అది అక్కడితో పెట్టాలి. ఏ పని అప్పుడప్పుడే అయిపోవాలండి. సో ఇంకొకటి, క్లీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి, చాలా అందంగా మనం అన్ని సర్దుకోవాలి, అందంగా ఎక్కడ ఉండాలి. ఓకేనా? అంటే పని స్పీడ్ చేయడం వేరు, యాక్టివ్ గా చేయడం వేరండి. పనిని ఇష్టపడండి, యాక్టివ్ గా ముందుకు వెళ్ళండి, హుషారుగా ఉండండి, నవ్వుతూ ఉండండి. పని స్పీడ్ చేయడం వలన అంటే మీరు హడావుడిగా ఉరుకులు వేసుకుంటూ ఆ పని అయిపోవాలని చెప్పి మీరు మైండ్ లో పెట్టుకుంటే మీరు పడిపోవచ్చు, మన సామాన్ పడిపోవచ్చు, ఇంకేదైనా ఒలిగిపోవచ్చు. ఈ హడావుడిలో మీరు పని స్పీడ్ అనడం వేరు, యాక్టివ్ అనేది వేరు. సో మనం హుషారుగా చేయాలి, యాక్టివ్ గా చేయాలన్నది మనం ఈ పనులు అనేవి చేసుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక చెప్పాను కదా, సో ఈవినింగ్ వరకు అక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత డిన్నర్ అది కంప్లీట్ అవుతుంది. సో పిల్లలిద్దరిని కూడా నేను పాలు అది ఇచ్చి వాళ్ళిద్దరిని నిద్రపుచ్చుతాను. మా హస్బెండ్ కాసేపు టీవీ చూసి వాళ్ళు పడుకుంటారు. పిల్లలకి కూడా అన్ని విధాలు అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి కూడా చూపించాలండి. అంటే కాసేపు టీవీ చూపించడం, కాసేపు వాళ్ళతో స్పెండ్ చేయడం, అలానే వాళ్ళకి ఒక గేమ్స్ నేర్పించడం, ఏదో ఒక యాక్టివిటీస్ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉండాలండి ఇప్పటి నుంచి కూడా. అలా ఒక్కొక్కటిగా వాళ్ళతో స్పెండ్ చేసుకుంటూ ఆ టైం అనేది అలా కంప్లీట్ అవుతుందండి. సో నైట్ మాకు పడుకునేటప్పటికి పిల్లలకి అయితే కనుక 10 అయిపోతుంది. సో నాకైతే 11:30 అలా అయిపోతుందండి టైం నాకు వచ్చేసి. నేను ఇంకొక విషయం ఏంటంటే ఎడిటింగ్ లో కూడా నాకు టైం దొరికినప్పుడల్లా నేను చేసుకున్న వీడియోస్ అన్ని కూడా నేను ఒక ఎడిటింగ్ లోకి ఒక్కొక్కటి చేరుస్తూ ఉంటాను. ఖాళీ ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఒక్కొక్క వీడియోస్ పట్టుకొచ్చి నేను అందులో యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఒకేసారి ఈ ఎడిటింగ్ కూడా చేయాలన్నా కూడా పెద్ద ప్రాసెస్, అలానే ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి నాకు దొరికిన చిన్న టైముల్లోనే నేను కూడా ఆ వీడియోస్ అనేది నేను యాడ్ చేసుకుంటూ దాని కూడా నేను షార్ట్ కట్ చేసుకుంటూ ఉంటానండి. టైంని నేను ఎక్కువగా వేస్ట్ చేయను. టైం ఎప్పుడు మన టైం అలానే ఉంటుందండి, మనమే ముందుకు వెళ్ళాలి. సో టైం పరిగెత్తే కొద్దీ మనం దాని వెనక పరిగెత్తాలే తప్ప టైం అనేది ఎప్పుడు మారిపోదండి. అది ఎక్కువ అతిగా పరిగెత్తదు, మనం అతి స్లో అయిపోయిన అవసరం లేదు. అది టైం అసలు కదలట్లేదు అని చెప్పి మనం ఫాస్ట్ వెళ్ళిపోయిన అవసరం లేదు. టైంకి తినండి, టైంకి రెడీ అవ్వండి, అన్ని పనులు కూడా చక్కగా చేసుకోండి, చూసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే రీసెంట్గా నేను న్యూ ఇయర్కి స్పెషల్స్ చేశానండి. స్పెషల్స్ చేసినప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఏంటి అంటే, ఓకే ఈవిడి ఛానల్లో చూపించుకోవడం కోసం ఇలా ఏదో స్పెషల్స్ చేశారు అని చెప్పి. సో ఛానల్లో చూపించడానికి స్పెషల్స్ చేయడానికి సంబంధం ఏముంటుందండి? అంటే నేను యూట్యూబ్లో చూపించాలి, నా ఛానల్లో చూపించాలనుకుంటే 3 స్పెషల్సే ఉన్నాయా? ఇంకా అంతకన్నా చేయొచ్చేమో. సో ఇక్కడ ఏంటి అంటే మన ఓపికనండి. ఇంకొక విషయం చెప్తున్నాను, ఓపిక ఉన్నప్పుడే పనిని చక్కబెట్టుకోండి, ఇల్లుని చక్కబెట్టుకోండి. చాలా మంది అంటారు, ఏదో నీకు ఓపిక ఉంది కదా అని చెప్పి ఇప్పుడే పనంతా చేసేసుకుంటున్నావు, రేపు ఏం చేస్తావు అని అంటారు. సో మనం ఓపికని దాచుకుని ఉంచుకునేది కాదు కదండి, రేపు యూస్ చేసుకోవడానికి. సో ఆ ఓపిక అనేది ఉన్నప్పుడే చేసేసుకోవాలన్నది నా పాలసీ అండి. నేను దానైతేనే నేను ఫాలో అవుతాను. ఓపిక ఉన్నప్పుడు టక్క చేసేసుకుంటాను. రేపు మనకి ఓపిక లేనన్న విషయం తర్వాత విషయం. రేపటి కోసం నేను ఆలోచించాను, నిన్నటి కోసం నేను అసలు థింక్ చేయను. ఈ రోజు ఏం జరుగుతుంది, ఒక సెకండ్ లో ఏం జరుగుతుంది,
కాసేపట్లో ఏం జరుగుతుంది ఆ విషయమే కోసం ఆలోచిస్తాం తప్ప అంతకు మించి నేను ఎక్కువగా మైండ్ అంతా కూడా నేను క్లమ్జీ చేసుకొని బుర్రలు అవి పాడు చేసుకొని వీటితోటి మనం ఈ హెల్త్ ఇష్యూస్ తోటి దగ్గర అవ్వకూడదు కదా. మనం హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. సో నవ్వుతూ ఉండండి, అందరితోటి సరదాగా కలిసిమెలిసి ఉండండి. ఇంకొక విషయం ఏంటి అంటే నేను చెప్పాను కదండి, వంటలు అది చేసుకుంటున్నప్పుడు ఆ రోజు నాకు చేయాలన్న 3 ఐటమ్స్ కూడా జస్ట్ నేను కిచెన్లోకి వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను రంగోలీ అది వేసి 31st నైట్కి రంగోలీ వేసి పడుకునేటప్పటికి నాకు 1:30 టైం అయిపోయింది. మార్నింగ్ లేచేటప్పటికి 7 అయిందండి. 7కి లేచిన తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి పాలు తోడుపెట్టి ఇవన్నీ పనులు అయిన తర్వాతనే నేను అనుకున్నాను, సో ఈ రోజు స్పెషల్స్ ఇవి చేయాలి, గారెలు వేయాలని ముందు రోజు అనుకున్నాను. కాబట్టి నైట్ 10:30కి నేను ఈ మినపప్పు అనేది నానబెట్టుకున్నాను. తర్వాత నేను రైస్ ఎలానో మనం లంచ్లోకి ప్రిపేర్ చేయాలి కాబట్టి జస్ట్ విజిల్ వేయించేస్తే మనం పులిహోర అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇంకొద్దిగా రైస్ ప్రిపేర్ చేస్తే ఏదో ఒక స్వీట్ చేయాలి కాబట్టి న్యూ ఇయర్కి నేను రైస్ కీర్ చేశాను, క్షీరన్నం అంటారు కదా. సో చాలా మంది సేమియాలు తీసుకుని, ఆప్షనల్ అండి, సేమియా తీసుకుని సేమియా చేసుకుంటారు. ఓకే, చాలా మంది ముందు రోజు అనుకుంటారు నేను సేమియా చేస్తే సరిపోతుంది, రేపు పెద్దగా నేను పని చేయని అవసరం లేదు అని అనుకుంటారు. నేను అలా అనుకోలేదు. సో నేను ఆ రోజు కిచెన్లోకి వెళ్ళిన విత్ ఇన్ సెకండ్స్లోనే అనుకున్నాను, ఓకే నేను ఈ 3 ఐటమ్స్ చేయాలి అని చెప్పి. సో నేను ఎవ్రీ టైం ఏం చేస్తానంటే గులాబ్ జామ్ ఎక్కువగా చేస్తాను. ఈసారి నేను దాన్ని చెయ్యలేదు అనమాట, సో నేను తగ్గించేశాను. సో దానికి బదులు కిషాంత్ కూడా తింటాడు కదా క్షీరన్నం అని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది. మనం ఆ విధంగా మనం ఓపికను అనేది ఎప్పుడు ఉన్న ఓపికను అప్పుడే చూపించుకోవాలండి, ఓపికని దాచుకోకండి. మనం అలానే పనికి సంబంధించి నేను ఎలా చేస్తాను, ఎలా ఉంటాను, పిల్లల విషయంలో ఎలా ఉంటాను అనేది నాకు తెలుసు, మా వాళ్ళకి తెలుసు, మా వారికి తెలుసు, నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. సో ఎవరి కోసం నటించేది లేదు, ఎవరి కోసం మనం ఏదో ఓపిక తెచ్చుకున్నట్టు నటించలేం కదండి. ఓపికలానే ఉంటుంది, యాక్టివ్గా ఉండాలి. సో బీ పాజిటివ్. సో అలానే నాకు కూడా ఒక విషయంలో బద్ధకం అనేది ఉందండి. ప్రతి ఒక్కరికి బద్ధకం ఉంటుంది కదా, నాకు కూడా విషయంలో కామన్ అండి. ఒక చిన్న విషయంలో ఉంది. ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు బద్ధకంగా ఉంటాను. అమ్మే అన్ని పనులు చేస్తుంది కాబట్టి కాసేపు పిల్లలతో ఆడుకున్నా, కాసేపు టీవీ చూసినా, లేదు అంటే కాసేపు పడుకున్న, ఎక్కువ టైంకి లెగాల్సిన దానికన్నా ఎక్కువసేపు పడుకున్నా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితేనే అవుతుందండి. నాకు తెలిసి ఈ విషయం అందరికీ తెలిసిందే. లేదు అంటే అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడైనా బద్ధకంగా అనిపిస్తుంది. అంటే అమ్మకి మన ఇల్లుని అప్పచెప్పలేం కదా, ప్రతి పని కొన్ని ఎక్కడెక్కడున్నా ఏమి అన్నది అమ్మ వాళ్ళకి తెలియదు కాబట్టి అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని విషయాలకి నేను బద్దకిస్తాను. చన్నీళ్ళకి వేడి నీళ్ళు సాయం అన్నట్టు అమ్మ ఏదైనా కర్రీ ప్రిపేర్ చేస్తే నేను చాప్ చేసి ఇవ్వడం కానీ, అమ్మ ఒక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే నేను చట్నీ చేయడం అని కానీ, ఒక చన్నీళ్ళకి వేడి నీళ్ళు సాయం అని చెప్పి ఇక్కడికి అమ్మ వస్తే కనుక ఒకరికొకరు షేర్ చేసుకోవడం. అదే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ చేస్తూ ఉంటుంటే మనం తిని కూర్చోవడమే కదండి. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం చాలా బద్దకిస్తాను. ఆ విషయంలో నాకు ఉంది. కామనే కదండి అందరికీ కూడా ఈ బద్ధకం అనేది. సో చాలా వరకు దీన్ని మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఓకేనండి, ఈ రోజు టాపిక్ ఏంటో విన్నారు కదా. ఈ లేజినెస్ కి సంబంధించిన మాటలన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధంగా అర్థమైందా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో చాలా వరకు బద్ధకాన్ని అనేది తొలగించేయండి. చాలా వరకు మనం దాన్ని మన దగ్గరలోకి రానివ్వకుండా చూసుకోండి. హ్యాపీగా ఉండండి. బద్ధకాల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. అతి బద్ధకం ఉంది, మామూలు బద్ధకం ఉంది. మామూలు బద్ధకం తొలగించుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తారు, అతి బద్ధకం ఉన్న వాళ్ళు ఈ వీడియో కూడా చూడరండి. సో అదేనండి ఎగ్జాంపుల్. సో హ్యాపీగా ఉండండి, యాక్టివ్గా ఉండండి. అలానే చిన్న విషయాల్ని పెద్దగా ఎక్కువగా ఆలోచించి వాటిని పెద్ద సమస్యలు చేసుకోకండి. చిన్న పనుల్ని పెద్ద పనులుగా ఊహించుకోకండి. అలానే రేపు చేయబోయే పనిని ఈ రోజే మీరు అన్ని ఆలోచించేసి మైండ్ అనేది మీరు ఖరాబ్ చేసుకోకండి. నెక్స్ట్ మీరు పనిని అనేది ఇష్టపడి యాక్టివ్గా చేయండి, ప్రేమగా చేయండి. సో ఆ పని మీదే, మనకి ఆ పని ఉంటుంది. ఆ పని బాధ్యత మనది. ఏ టైంకైనా కూడా మనం కంప్లీట్ చేయాలి. ఆ పని బాధ్యత పూర్తిగా మన పైన ఆధారపడి ఉంది. ఆ పనిని మనమే పూర్తి చేయాలి కాబట్టి దాన్ని మనం బద్దకిస్తే ఇంకా బద్ధకంగా పెరిగిపోతుంది. సో 9కి చేయాల్సిన పని బద్దకిస్తే 11కి అవుతుంది, 11కి చేయాల్సిన పని బద్దకిస్తే 2 అవుతుంది, 4 అవుతుంది. అలా మీరు టైంని కేటాయిస్తూ ఉండడం వలన మీకు ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయండి. సో దాన్ని చాలా వరకు అవాయిడ్ చేసుకోండి. అలానే చిన్న పనులకి మీరు బద్ధకం అనేది కూడా అలవాటు పడకండి. సో చాలా వరకు హ్యాపీగా ఉండండి. అర్థమైందని అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ అది కూడా. ఓకేనండి, ఈరోజు ఇక్కడితో ఈ టాపిక్ ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.